హలో అండి అందరికీ. సో సాటర్డే రోజు నా పూజ అయితే ఇలా కంప్లీట్ అయింది. ఇంకా ప్రసాదం అయితే దేవుడికి తీసుకొని వెళ్ళాను. అక్కడ పంచడం కోసం వండికి వెళ్ళాను. అది కూడా గోధుమ రవ్వతో చేసిన స్వీట్ అనమాట, బెల్లంతో చేసింది. అందరికీ ఇలా ఎవ్రీ టైం నాకు వీలున్నప్పుడల్లా మ్యాక్స్ ఎవ్రీ సాటర్డే పంచడానికే చూస్తాను. ఇఫ్ ఇన్ కేస్ ఒక్క సాటర్డే ఉన్న మిస్ అవుతుందేమో, బట్ నేనైతే పంచడానికి ఇలా చాలా ఇష్టంగా ఉంటుంది. సో అక్కడ బుక్స్ కూడా ఆపోజిట్లోనే ఇలా భగవద్గీత ఆ బుక్స్ అన్నీ కూడా అమ్ముతూ ఉన్నారు. ఇంకా నేను ప్రసాదం 1 by 1 పెడుతున్నా. కొంతమంది అయితే మళ్ళీ కూడా అడిగి పెట్టించుకుంటున్నారు. చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. ఇలా ఒకరికి మనం పెట్టడం కూడా ఒక అదృష్టం లాగానే ఫీల్ అవుతాను నేనైతే. అంత బాగా అనిపించింది. సో మీరెవరైనా ఇలా పంచుతారా అనేది షేర్ చేసుకోండి. నేనైతే ఎక్కువ పులిహోర, పాయసం అలాంటివి పంచేదాన్ని. ఇప్పుడు ఫస్ట్ టైం అయితే గోధుమ రవ్వతో చేసిన స్వీట్ అయితే పంచుతున్నాను. ఎలా ఉంటుంది ఇది, ఒక మామూలుగా ఇంట్లో ఒకసారి దేవుడికి ప్రసాదం లాగా వండాను. సో ఇది ఎందుకు పెట్టకూడదు అనే థాట్ అయితే వచ్చింది నాకు. సో ఇక్కడ బుక్స్ అయితే ఎక్కువ భగవద్గీతవి, రామాయణం ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. కొంతమంది అయితే పర్చేజ్ చేసుకుంటూ ఉన్నారు. అలా ప్రసాదం పెట్టడం అయిపోగానే గోశాలకైతే కంపల్సరీగా వెళ్తాము టెంపుల్కి వెళ్ళిన ప్రతిసారి. ఇక్కడైతే 2 పార్ట్లుగా అయితే ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ బాగా ఎక్కువైనట్టు ఉన్నాయి. సో ఈ దూడలు అయితే నాకు చాలా చాలా నచ్చినాయి అనమాట. చాలా ముద్దుగా కూడా ఉన్నాయి. ఇంకా వాటికి ఫుడ్ పెట్టేసిన తర్వాత ఇంక ఇలా వీడియో తీసుకున్నాను నేనైతే. ఇంకా అంకుల్ వేరే అతను వాటర్ కూడా పెట్టేస్తున్నాడు. ఇంకా మేము గడ్డి